హరే కృష్ణ. ఈరోజు ఇంకొక అద్భుతమైనటువంటి కథతోటి మీ ముందుకు వస్తూ ఉన్నాను. ఏంటిది అంటే, మామూలుగా చాలామందికి భగవంతుని యొక్క విగ్రహాలు ఎందుకు దర్శించాలా అన్నటువంటిది అర్థం కాదనమాట. ఎందుకు దర్శించాలా అంటే, మనకు పంచేంద్రియాలు ఉన్నాయన్నమాట. పంచేంద్రియాలు మామూలుగా యోగ విధానంలో ఏం చెప్తారు అంటే, ఆ ఇంద్రియాలన్నింటినీ కూడా నిగ్రహించాలా అంటారు. అంటే బలవంతంగా, అంటే వాటిని ఏమీ చూడద్దు, ఏమీ వినద్దు, ఏమీ మాట్లాడద్దు, స్పర్శ ఉండకూడదు, రుచులు ఉండకూడదు, ఇవన్నీ కూడా చెప్తారనమాట. బలవంతంగా వాటన్నిటి నుంచి కూడా నియంత్రించాల. భక్తి యోగానికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అంటే, ఇంద్రియాలను నియంత్రించమని భక్తి యోగం చెప్పదనమాట. స్వామి ప్రభుపాదులు వారు చెప్తారు, బంతిని నీటిలో బలవంతంగా పట్టి పెడితే అది మళ్ళీ బలం తగ్గితే బయటకు వచ్చేస్తుంది. బలవంతంగా నువ్వు నిగ్రహిస్తే ఒకరోజు ఏదో ఒక బలహీన సందర్భంలో నువ్వు పతితుడయ్యేదానికి అవకాశం ఉందన్నమాట. అందుకని చెప్పి ఏం చెప్తారు అంటే, ఈ విగ్రహారాధన వల్ల కళ్ళు రోజు అద్భుతమైన విగ్రహాల్ని దర్శించడము, నాలుక భగవంతునికి అర్పించిన ప్రసాదాన్ని స్వీకరించడము, భగవత్ నామాన్ని జపించడము, చెవులు భగవంతుని యొక్క తత్వాన్ని, లీలల్ని వినడం, స్పర్శ భగవద్భక్తులకు భగవంతునికి సేవ చేయడము, ముక్కు భగవంతునికి అర్పించిన పుష్పాలను వాసన చూడము, అగరత్తులను వాసన చూడడము, ఇవన్నిటి ద్వారా, ఇవన్నీ క్రమంగా చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఈ ఇంద్రియాలన్నీ కూడా పవిత్రమైపోతాయి. అప్పుడు కులశేఖరుడు అన్నట్టుగా, స్వామి, కామం అనేటువంటి భావన నా మనసులో వచ్చినప్పుడు నాలిక మెలికలు తిరిగి ఆ వాంఛ మీద ఉమ్మివేయాలా అన్నటువంటి భావన నాలో కలుగుతుంది అంటాడు. ఆయన ఆ పరమోత్కృష్టమైనటువంటి భక్తి ఆకర్షణలో ఉండడం వల్ల ఆయన చైతన్యం అంత ఎత్తుకు ఎదిగిందనమాట. సో రామానుజుల వారు ఒకసారి చూస్తారు, విల్లిదాసు అని చెప్పి ఒక వ్యక్తి, ఆయన తన యొక్క భార్యకు గొడుగు పట్టుకొని కళ్ళు చూస్తూ, ఆమె యొక్క నేత్రాలు చాలా అందంగా ఉండేటివంట, వెనక్కి నడుచుకుంటూ వస్తూ ఉంటారు. అక్కడ కావేరీ తీరంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా హేళన చేస్తూ ఉంటారు. ప్రజలందరూ అది చూసి, ఈ పిచ్చోడు చూడరా నాయన ఎట్లా నడుస్తున్నాడో, వెనకాల గొయ్యి ఉంటే వీడి పరిస్థితి ఏంటి, పడతాడు కదా అని చెప్పి వాళ్ళందరూ కూడా ఎగతాళి చేస్తూ నవ్వుతూ ఉంటే, రామానుజుల వారు ఆచార్య దృష్టి వేరుగా ఉంటుందన్నమాట. ఆయన పిలుస్తాడు, పిలిచి, ఏంటయ్యా నీ ప్రయత్నం అంటాడు. స్వామి, నా భార్య నేత్రాలు ఎంత అందంగా ఉంటాయంటే క్షణం కూడా వాటిని చూడకుండా ఉండలేను అంటాడు. అప్పుడు రామానుజుల వారు అంటారు, ఏమయ్యా, ఇంతకన్నా అద్భుతమైన నేత్రాలు చూపిస్తే ఏం చేస్తావు అంటాడు. అప్పుడు అతను అంటాడు, ఉండవు స్వామి ఇంతకన్నా అద్భుతమైన నేత్రాలు అంటాడు. ఒకవేళ ఉంటే ఏం చేస్తావు అంటాడు. అప్పుడు రామానుజుల వారు అన్నదానికి అతను అంటాడు, ఒకవేళ ఇంతకన్నా అద్భుతమైన నేత్రాలు ఉంటే ఆ నేత్రాలకు శరణాగతి పొందుతానంటాడు. అప్పుడు సాయం సంధ్య వేళ రంగనాథుని యొక్క మందిరానికి రావయ్యా, అక్కడ ఆరతి జరిగే సమయానికి అంటాడు. ఎప్పుడైతే సరేనని చెప్పి సాయంత్రం సంధ్య వేళ ఆరతి సమయానికి వస్తాడు. వస్తే ఈ విల్లిదాసుకు శ్రీపాద రామానుజుల వారు ఆ యొక్క భగవంతుని యొక్క కమలాక్షుని యొక్క కమల నేత్రాలను చూపిస్తాడు. ఆ నేత్రాలు చూసిన తక్షణమే ఇతను మూర్ఛపోతాడనమాట. అద్భుతం అని చెప్పి ఆ రోజుటి నుంచి కూడా ఆ యొక్క భార్య ఆరాధన ఆపేసి ఆ రంగడి యొక్క ఆరాధనలో ఆయన తన శేష జీవితాన్ని గడుపుతాడనమాట. సో ఈ రకంగా ఏంటి అంటే, ఈ పంచేంద్రియాలు, మనం కూడా ఎవరికైనా ఏదైనా అందమైన రూపాన్ని చూడాలన్న కోరిక ఉన్నవారు భగవంతుని యొక్క నేత్రాలను తిలకించాలంట. అప్పుడు మనలో ఆ భావన పోతుంది అని చెప్తారు. సో అందువల్ల ఆ భగవత్ ఆరాధన వల్ల, అర్చ విగ్రహాలను ఆరాధించడం వల్ల ఈ పంచేంద్రియాలు కూడా ఏమవుతాయంటే, రోజు ఆయన సేవలో ఉండడం వల్ల అవి పవిత్రమవుతాయి. కళ్ళు భగవంతుడినే చూడాలనుకుంటాయి, చెవులు భగవంతుడివే వినాలనుకుంటాయి, నోరు భగవంతుని యొక్క అర్పితమైన ప్రసాదాన్ని స్వీకరించాలనుకుంటాయి, నాలుక భగవంతుని నామాన్ని, భగవత్ లీలలను మాత్రమే పలకాలనుకుంటాయి, ముక్కు ఆయనకు అర్పించినటువంటి సుగంధములను చూడాలనుకుంటాయి. తద్వారా ఈ ఇంద్రియాలు ఎప్పుడైతే అవి పవిత్రీకరణ జరుగుతుందో విగ్రహారాధన ద్వారా,
బలవంత భాగస్వామ్యం అనేది ఏమి ఉండదన్నమాట. వాడు సహజంగానే కర్మ చేయడం ఆపేస్తాడు, కేవలం భక్తే చేస్తాడు. తద్వారా కర్మబంధనాలు వాడిని ఇక్కడ ఉంచుకునేదానికి ఏవీ ఉండవు. అన్ని కర్మలు ప్రక్షాళనమయ్యి మోక్షానికి అర్హుడవుతాడనమాట. సో అందుకని విగ్రహారాధన చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలా. చేసినప్పుడు మనం బలవంతం కాకుండా సహజంగానే ఇంద్రియాలు పవిత్రమయ్యి ఆ భగవంతుని చేరుకునే అర్హతను సాధిస్తాము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.